విధి 1000 తలుపులు మూసి ఉంచినా ప్రయత్నం ఒక్క కిటికీనైనా తెరుస్తుంది. అందుకే ప్రయత్నం ఎన్నటికీ మానకు. అదే నిన్ను తప్పక గెలిపిస్తుంది. శారీరకంగా బాగుండాలి అనుకుంటే ఉదయం పూట మిత్రులను పెంచుకోండి. ఆర్థికంగా బాగుండాలి అనుకుంటే రాత్రిపూట మిత్రులను తగ్గించండి. జీవితం అంటే ఒక సమస్య నుంచి మరో సమస్యలోకి ప్రయాణించడమే. ఏ సమస్య లేకుండా జీవితం ఉండదు. పక్షులు పాదాల కారణంగా చిక్కుల్లో పడితే మనుషులు నాలుక కారణంగా చిక్కుల్లో పడతారు. అందుకే మాట జాగ్రత్త. ఆశ మనిషిని బ్రతికిస్తుంది. ఇష్టం మనిషితో ఏదైనా చేయిస్తుంది. కానీ అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. కోల్పోయిన హక్కుల్ని బేరమాడి గాని భిక్షాటనతో గాని సాధించలేం. దానికి పోరాటమే శరణ్యం. ఎవరికైనా ఉపకారం చేయాలంటే ముందు నీ తల్లికి చేయండి. ఎవరికైనా మర్యాద ఇవ్వాలనుకుంటే ముందు మీ తండ్రికి ఇవ్వండి. అందరికంటే గొప్పవారు మన తల్లిదండ్రులే. కన్నవారి కష్టం మీద కులికేవారి కన్నా కష్టంతో కడుపు నింపుకునేవారు ఎంతో గొప్ప. ఓ అమ్మాయి బాధపడితే ఆ అమ్మాయి కంటే ఎక్కువగా తన నాన్న బాధపడతాడు. ఎందుకంటే నాన్న తన కూతురుపై పంచ ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతాడు. చదువుకొని నేర్చుకున్న అక్షరం, కష్టపడి నేర్చుకున్న పని ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. రోగాలకు భయపడి తినడం మానేస్తారు. రక్తపోటుకు భయపడి ఉప్పు మానేస్తారు. కానీ దేవుడికి భయపడి పాపాలు మానరు. జీవితం అంటే జననానికి మరణానికి మధ్య ఉన్న చిన్న ఖాళీ మాత్రమే. ఈ చిన్న ఖాళీలో మీరు వీలైనంత వరకు సంతోషంగా ఉండండి. ఇతరులను సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించండి. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. జ్ఞానం ఏం మాట్లాడాలో చెబుతుంది. సంస్కారం ఎలా మాట్లాడాలో చెబుతుంది. సామర్థ్యం ఎంత మాట్లాడాలో చెబుతుంది. తెలివి అసలు మాట్లాడాల్సిన అవసరం ఉందో లేదో చెబుతుంది. తెలివితేటలు లేని నీతి నిజాయితీ నిరుపయోగం. నీతి నిజాయితీలు లేని తెలివితేటలు ప్రమాదకరం. ఒక చెడ్డ వ్యక్తి తారసిల్లినప్పుడు నీ హృదయాన్ని పరిరక్షించుకో. ఒక మంచి వ్యక్తి ఎదురైనప్పుడు ఆయనను ఆదర్శంగా తీసుకో. కాలమే జీవితం. కాలాన్ని వృధా చేయటం అంటే జీవితాన్ని వృధా చేయటమే. నమ్మితే ప్రాణమైనా ఇస్తా అంటారు. ప్రాణం ఇవ్వనవసరం లేదు. ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందోనని ఎప్పుడూ లెక్క పెట్టేవాడు దేనిని సాధించలేడు. సత్యమని, మంచిదని నీవు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు. మానవ సంబంధాల్లో తరచుగా జరిగే పొరపాట్లు ఏమిటంటే ఎదుటివారు చెప్పేది సగం వినడం, అందులో సగం అర్థం చేసుకోవటం, ఏమీ మాట్లాడకుండా మాట్లాడటమే. పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు. అది ఆశయమైన బంధమైన. ఒక్క మాట భయంకరమైన మౌనాన్ని తరిమివేస్తుంది. అదేవిధంగా చిన్న చిన్న చిరునవ్వు అనంతమైన దుఃఖాన్ని చెరిపివేస్తుంది. జీవితంలో ఏం చేయాలో చెప్పేది రామాయణం, ఏం చెయ్యొద్దో చెప్పేది మహాభారతం. జీవితం ఎలా జీవించాలో తెలిపేది భగవద్గీత. ఎంత కష్టం వచ్చినా నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. నీ కష్టాలను చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవ్వరూ దగ్గర తీయరు. ఒక మెట్టు ఎక్కగానే మాటల్లో, చేతల్లో, చూపుల్లో, ప్రవర్తనలో తేడా వచ్చిందంటే భగవంతుడు 10 మెట్లు కిందకి దింపివేస్తాడు. తెలుసుకో. మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు, కానీ నటన ఉండకూడదు. కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ కల్తీ స్వభావం ఉండకూడదు. ఆశపడడం మానేయి, కానీ ఆశపడిన దానిని వదిలివేయకు. అతిగా ఆలోచిస్తే మన ఆలోచనలు మనల్నే గాయపరుస్తాయి. మగాడిని ఇష్టంగా ప్రేమించే స్త్రీ చచ్చినా వదిలిపెట్టదు.